ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ఈ ప్రజలందరినీ కూడా అడుగుతున్నాడు. ఒక జడ్జి గారు ఏమని అడుగుతున్నారంటే, ఇదిగో ఒకరిని విడుదల చేయాలి, యేసులో నాకు ఎటువంటి పాపం కనిపించట్లేదు, ఆయన నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి నేను అతన్ని వదిలేయాలనుకుంటున్నానంటే ప్రజలు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎంత మాత్రము యాక్సెప్ట్ చేయపోయేసరికి అందరూ కూడా చెప్తున్నారు, ఈ యొక్క బందిపోటు దొంగను విడిచిపెట్టేయండి, కానీ యేసయ్యని మాత్రం ఏం చేయాలి? సిలువ వేసేయాలి. ఇలా చెప్తూ ఉన్నప్పుడు సరే ఇంక చేసేదేముంది, యేసయ్యని సిలువ వేసేయాలి కదా అని చెప్పేసి ఓకే ఇంక ఇచ్చేసిన తర్వాత యేసయ్యని సిలువ వేయబడ్డారు. ఎంతమంది మొత్తం ప్రజలందరూ అందరు ఎదురుగుండా యేసయ్యని ఏం చేశారు? ఒక దోషిగా నిలబెట్టారు. రాత్రంతా 7 కోట్లు తిప్పుతూనే ఉన్నారు. 7 కోట్లలో 7 జడ్జిలు ఎదురుగుండా 7 కోట్లలో కూడా అనేక మంది జనాల మధ్య, పెద్దల మధ్య, అధికారుల మధ్య, అనేక మంది మధ్య ఈ యొక్క యేసు ప్రభువుని ఎలా నిలబెట్టారంటే ఒక దోషిగా నిలబెట్టారు. యేసయ్యకి ముళ్ళ కిరీటం ఒక దోషిగా పెట్టారు. యేసయ్య ముఖం మీద ఒక ఉమ్ము వేయడము దోషిగా వేశారు. యేసయ్య వస్త్రాలు తీసుకుని చీట్లు వేయడం ఒక దోషిగా వేశారు. యేసయ్యకి మంచి నీళ్ళు అడిగితే చేదు చెరికివ్వడం ఒక దోషిని చేశారు. అనేకమైన విషయాల్లో యేసు ప్రభువుని బూటికాలతో తన్నారు. యేసు ప్రభువుని సిలువ మోయించారు. యేసు ప్రభువుని కొరడా దెబ్బ కొడుతుంటుంటే ఒక్కొక్క దెబ్బకి గుప్పెడంత కండ వచ్చేసేదంట. ఒకసారి ఆలోచించండి, ఎంత భయంకరమైన బాధ ఆయన అనుభవించారో, ఎంత భయంకరమైన ఆ యొక్క శోధన ఆయన అనుభవించారో. దోషిగా దేవుని ప్రతి క్షణము కూడా నిలబెట్టేశారు. గల కారణం ఏంటంటే ఆయన దోషిగా నిలబడ్డాడు కనుకనే ఈరోజు నీకు నన్ను కూడా నిర్దోషినిగా దేవుడు చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయనలో చిన్న చెడైనా లేదు, చిరు పాపమైనా కూడా లేదు, చెడు అనేది లేదు, ఎటువంటి చెడు పాపము చేయలేదు. ప్రతిసారి మంచి తలంపే. ఆయన చూసింది మంచి, ఆయన ఆలోచించింది మంచి, ఆయన చేసింది మంచి, ఆయన వెళ్ళిన ప్రదేశము మంచిదే. ఆయన అందరినీ ఒకేలా ప్రేమించాడు, అందరినీ తన బిడ్డలుగా అంగీకరించాడు. అందరి కోసము తన్ని తాను బలి చేసుకోవడానికి కూడా యేసు ప్రభువారు సిద్ధపడ్డారు. కనుకనే ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన కాచిన రక్తము ద్వారానే నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడంట? నిర్దోషులుగా దేవుడు చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి దగ్గరకు వెళ్ళొద్దు. మీకు ఏదైనా నింద వచ్చిందా? ఈరోజు మీకు అవమానం వచ్చిందా? మీ కుటుంబస్తులే మేము ఏదైనా నింద వేశారా? లేకపోతే నువ్వు చెడ్డదానివని, లేదంటే నువ్వు చేయలేని పనికి కూడా నింద నీ మీద పడిందేమో. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా మీ భర్త కానీ, మీ భార్య కానీ, మీ పిల్లలు కానీ, మీ తల్లిదండ్రులు కానీ ఏ ఒక్కరు కూడా మీ మీద పడిన దోషములు కడిగే సామర్థ్యం ఎవరికీ లేదు. కానీ ఎవరు మాత్రమే చేయగలరు? యేసయ్య మాత్రమే మన దోషములు పరిహరింపగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటారు, నా దోషములు దేవుడు మాత్రమే పరిహరింపగలడు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, దేవుడు మాత్రమే నిన్ను నిర్దోషిగా నిలబెట్టగలడు. నువ్వు తప్పు చేయకపోయినా నీ మీద పడిన నిందను దేవుడు మాత్రమే క్లీన్ చేసి నువ్వు పర్ఫెక్ట్ అని దేవుడు రుజువు చేయగలిగిన సామర్థ్యము యేసయ్య రక్తమునకు మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెన్ చెప్పారా? యేసయ్య చెప్తున్నారు చక్కని మాట, యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు. నువ్వు దోషిగా నిలబడ్డావేమో, దేవుడు నీ పక్షాన నిలబడి యుద్ధము చేసి నిన్ను నిర్దోషిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య రక్తము ఏం చేస్తుంది?
నిర్దోషినిగా చేస్తుంది. మూడోదిగా యేసయ్య రక్తము పవిత్రునిగా చేస్తుంది. ఎలా చేస్తుందండి? యేసయ్య రక్తము పవిత్రునిగా చేస్తుంది అంటే మనందరినీ కూడా యేసయ్య రక్తం మాత్రమే పవిత్రునిగా చేయగలదు. ఏది కూడా ప్యూర్ చేయలేదు మనల్ని, ఏది కూడా మనల్ని నీట్గా చేయలేదు, కానీ యేసయ్య రక్తం మాత్రమే పవిత్రునిగా చేయగలదు. అంటే మనలో ఉన్న ప్రతి పాపమును కూడా కడిగేసి, మనలో ఉన్న ప్రతి చెత్తంతా తీసివేసి, మనలో ఉన్న ప్రతి అపవిత్రతని తీసివేసి ఏం చేస్తాడు దేవుడు? మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్తం చిందించాలి ఖచ్చితంగా, అది రూల్. అది రక్తం చిందిస్తేనే పాప క్షమాపణ అవుతుంది. నువ్వు రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ, అసలు అంటారు కొంతమంది, యేసయ్యకి చాలా పవర్ ఉంది కదా, యేసయ్య ఆకాశం నుంచి ఆజ్ఞాపిస్తే పాపాలన్నీ పోతాయి. మనం చేస్తున్న ప్రతి పాపము కూడా ఏం చేయాలి? ఆయన ఈ లోకానికి రావాలి, వచ్చి ఆయన ఈ లోకంలో ఏం చేయాలి? పాప క్షమాపణ కోసము రక్తము చిందించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలను పవిత్రునిగా చేయడం కోసము యేసయ్య తన రక్తమును చిందించాలి అని లేఖనాలు కూడా చెప్తూ ఉన్నాయి. మనం చూస్తే ఆ దేవుని యొక్క లేఖనం ఉంటుంది, యేసు రక్తంలోనే మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన రక్తం మాత్రమే మనల్ని హీల్ చేయగలదు. ఆయన రక్తం మాత్రమే మనల్ని పరిశుద్ధపరచగలదు. మనము మరింత పవిత్రునిగా చేయగలిగిన సామర్థ్యము యేసయ్య రక్తమునకు మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన రక్తము వలన మనకేం కలుగుతుందంట? విమోచన కలుగుతుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం పవిత్రులుగా మార్చబడాలి అంటే, మనము పాపం నుంచి విడుదల పొందాలి అంటే, మనము పరిశుద్ధపరచబడాలి అంటే ఏం కావాలి అంటే, మనం ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుని యొక్క రక్తము మీద మనం ఆధారపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తే, నేను మీకు ఒక కథ రూపంలో చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. అయితే ఒక ఊర్లో ఒక ఇల్లు ఉన్నది. అంటే అన్ని ఇల్లులు ఉంటాయి, ఒక స్ట్రీట్ తీసుకోండి, ఒక వీధి తీసుకుంటే ఒక ఇల్లు ఉంది మధ్యలో. అయితే ఆ ఇంట్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు, చాలా కాలం అయిపోయింది. చూడండి, మనం ఒక ఇంట్లో 10 రోజులు లేమనుకోండి, ఒక వారం రోజులు ఒక ఇంట్లో ఎవ్వరం లేము, ఇల్లు తాళం వేసేసి అలా ఉంది. అయితే ఏమైపోతుంది? ఇల్లంతా కూడా ఒక రకంగా మారిపోతుంది. అంటే ఇల్లంతా కూడా ఎలా ఉంటుంది అంటే, మనుషుల సంచారణ లేక, మనుషులు అటు ఇటు తిరిగేవారు లేక, ఇల్లంతా కూడా ఒక వేరే స్మెల్ వచ్చేయడం, ఆ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బూసులు వచ్చేయడం అన్నీ వచ్చేస్తాయి. అయితే ఈ ఒక ఇంటి గల వాళ్ళు వెళ్ళిపోయి దగ్గరగా సంవత్సరాలు అయిపోయింది అనమాట. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇల్లుని ఇంకెవరు పట్టించుకోవట్లేదు, అంతే కదా. మన వాళ్ళు లేకపోతే మనం లేకపోతే మన ఇల్లుని ఎవరు పట్టించుకోరు కదా. సో ఇల్లు లేదు, ఇల్లంతా కూడా గత్తరగా ఉంది. ఇంక ఇంటిని ఎవరు పట్టించుకోవట్లేదు, ఇల్లుని శుభ్రం చేసే వాళ్ళు లేరు. అసలు ఇల్లు అనేది విషయమే మర్చిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంటిగల వాళ్ళు వెళ్ళిపోయి. ఇప్పుడు ఇల్లంతా ఎలా ఉందంటే చెత్తగా ఉంది. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఆ వీధి వాళ్ళందరూ కూడా ఆ ఇంటిని ఎలా యూజ్ చేసుకుంటున్నారంటే, ఒక డస్ట్బిన్లా యూజ్ చేస్తున్నారనమాట. ఏముంది, ఇదే ఇల్లు అనుకోండి, ఒక ఇద్దరు అలా రావడం, ఆ డస్ట్ కవర్ తీసుకెళ్ళి ఆ ఇంటి మీద పడేయడం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఎక్కడ పడేస్తున్నారంటే ఇంటి దగ్గరే పడేస్తున్నారు. అసలు ఇల్లు ఎలా ఉందంటే స్మెల్ వచ్చేసి ఇంటి దగ్గర ఎవరు నిలబడడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నమాట. ఏంటి అంటే ఇల్లంతా కూడా ఒక విపరీతమైన స్మెల్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఆ కాలనీ వాళ్ళందరూ కూడా డస్ట్ తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఈ ఇంటి దగ్గరే వేస్తున్నారు. పట్టించుకునేవారు లేరు, అడిగేవారు లేరు, ఏమనేవాళ్ళు లేరు. అసలు ఇల్లు ఎవరికి సంబంధించిందో కూడా తెలియదు. కాబట్టి ఇంకెవరు కూడా పట్టించుకోకుండా డస్ట్ అంతా తీసుకొచ్చి ఎక్కడ వేస్తున్నారు? అక్కడే. చెత్త అంతా అక్కడే. మొత్తం విపరీతమైన కంపు వచ్చేస్తుంది. అయితే ఇలా కంపు వచ్చేస్తుంది, చెత్తగా ఉంది, ఇల్లు చూడడానికి కూడా అసహ్యంగా ఉంది. అటువంటి సమయంలో అదే సమయానికి ఏమైందంటే, ఒక బస్సు వచ్చి ఆగింది. ఆ స్ట్రీట్ దగ్గరికి బస్సు వచ్చి ఆగితే ఒక స్త్రీ, ఒక ఆవిడ అందులోంచి దిగి ఏం చేసిందంటే మొత్తం అంతా ఇల్లుని చూసుకుంటుంది, ఆ ఇల్లు గురించి ఏదో రాసుకుంటుంది.
అయితే కొద్దిమంది పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఈ విషయం అంతా చూస్తూ అనుకుంటున్నారు ఏమనంటే, అరే ఆంటీకి ఏమైనా పిచ్చి పట్టుకుందా, ఎందుకు పిచ్చి, ఎందుకు వచ్చారు, ఇంకా బోల్డ్ ఇల్లులు ఉన్నాయి కదా అవన్నీ చూసుకోవచ్చు కదా, ఈ చెత్తిల్లుని ఎందుకురా చూసుకుంటున్నారు అని చెప్పేసి అందరూ ఒక ఆశ్చర్యంగా ఉన్నారనమాట. ఆశ్చర్యంగా ఉంటే అప్పుడు మొత్తం మీద ఈ ఆంటీ మరలా స్కెచ్ చేసుకుంటున్నారు, ఈ ఆంటీ ఏదో రాసుకుంటున్నారు. మొత్తం మీద అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన చాలా కాలానికి ఏం చేశారంటే మళ్ళీ ఒకసారి వచ్చారు ఈ ఆంటీ వచ్చి ఏం చేశారంటే ఈవిడి ఆ యొక్క రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళి ఈ ఇంటి మీదకున్న ఇంటి యొక్క తాలూకా సంబంధించినవన్నీ కూడా తీశారు. లైక్ కరెంట్ బిల్స్ తీశారు, నెక్స్ట్ ట్యాక్స్ తీశారు, నెక్స్ట్ ఇంటి పన్ను తీశారు, వాటర్ బిల్లు తీశారు, ఇలాగ ఎలక్ట్రిసిటీ బిల్లు, ప్రతి ఇంటికి సంబంధించింది ఏదైతే ఉంటుందో అది ఏమేమి కట్టాలి, ఎన్ని సంవత్సరాల నుంచి కట్టాలి, ఇవన్నీ కూడా తీశారనమాట. తీసినప్పుడు ఒక లిస్ట్ ఇచ్చారు, ఎంతెంత కట్టాలమ్మా అని చెప్పేసి, ఒక లక్షలు దాటిని. అయితే సరే ఇది చాలా సంవత్సరాల నుంచి కట్టాలి కాబట్టి అని చెప్పేసి తన దగ్గర ఉన్న డబ్బులు తీసి కట్టేసింది. అన్నీ మొత్తం ఇంకా అప్పటిదాకా ఇంటికి ఉన్న ప్రతి బ్యాలెన్స్ అంతా కూడా క్లియర్ చేసేసింది అనమాట. ఇది ఎప్పుడైతే అలా క్లియర్ చేసేసిందో ఓకే అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు మరలా వచ్చి ఏం చేసిందంటే పెద్ద క్రేన్ తీసుకొచ్చి మొత్తం డస్ట్ అంతా కూడా క్లీన్ చేయించేసింది. డస్ట్ అంతా బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, అదేంట్రా బాబు ఈ ఇల్లు ఇంత స్మెల్ వచ్చేస్తున్నా, ఇప్పుడు ఎందుకు ఈ ఇంటిని శుభ్రం చేస్తుంది, ఈ ఇల్లుని కొనుక్కుందా ఏంటి, చీ బాబోయ్ ఇంత బ్యాడ్ స్మెల్, ఇంత డస్ట్ ఎలా తీసుకుంది మే అని చెప్పేసి అందరూ కూడా అదో రకంగా చూస్తున్నారు. ఈమెను అయిపోయింది. ఇదంతా ఇలా ఉన్న సందర్భంలో, ఇదంతా ఇలా చెత్తగా ఉన్న సందర్భంలో ఈవిడ మరలా వచ్చింది. వచ్చి ఏం చేస్తుందంటే ఆ ఇంటికి ఉన్న లోపల ఉన్న చెత్త అంతా తీయించేస్తుంది. ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టి మొత్తం క్లీన్ చేయించేస్తుంది, పైన నుంచి కింద దాకా డస్ట్ అంతా క్లీన్ చేయించేసింది. ఇప్పుడు శుభ్రంగా కడిగిస్తుంది. ఆ గోళ్ళకి పెయింట్ అంతా తీయించేసి మరలా ఫ్రెష్ పెయింట్ వేయించింది. మంచి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఆ యొక్క చుట్టూ ఉన్న ఆ గోడలు పాడైపోయి ఉంటాయి కదా, అవన్నీ తీయించి మరలా పర్ఫెక్ట్గా కట్టించింది. వాటికి మంచి పెయింటింగ్ వేయించింది. అందంగా చుట్టూ కూడా ఒక మొక్కలు పెట్టించింది. చాలా చక్కగా ఆ ఇల్లంతటిని కూడా కొద్ది రోజుల తర్వాత ఆ ఇంటి వైపు చూస్తే ఎలా ఉంది అంటే అది ఒక అందమైన ప్యాలెస్ లా తయారు చేసేసింది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు అది కుళ్ళి స్మెల్ చెత్త అంతా కూడా అక్కడే ఉంది. ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇంటిని ఓన్లీ చెత్త వేయడానికే వాడారు. కానీ ఈ ఆంటీ ఏం చేసిందంటే తన డబ్బులు వేస్ట్ అయిపోతాయని చూసుకోలేదు. దొరికి చెత్త ఇల్లే కావాలా, నాకేం అక్కర్లేదని పక్కకు పోలేదు. కానీ ఆ ఇంటిని ఏం చేసింది, ఆమె బిల్స్ అన్ని పే చేసి కొన్ని లక్షలు దాని మీద ఖర్చు పెట్టి ఆ విలువలేని ఇంటిని విలువ కలిగిన దానిలా చేసింది. అందరూ చెత్త వేసి వేస్ట్గా చూసి ఆ ఇంటి వైపు చూడాలన్నా, ఆ ఇంటి దగ్గర ఒక 2 నిమిషాలు నుంచోవాలన్నా చిరాకు పడే ప్రతి ఒక్కరికి కూడా రుజువు చేసింది ఏంటంటే ఆ ఇంటిని ఒక అందమైన ప్యాలెస్ కింద చేసి ఈ మనుషులు తలుచుకుంటే ఏదైనా చేయగలరని ఏం చేసింది, రుజువు చేసింది. చెత్తని కూడా ఏం చేయగలదు, మంచి చేయగలదు. ఈరోజు అదే రీతిగా ఇప్పుడు ఎలా అయితే తన ఆ యొక్క పాతబడిపోయిన ఇల్లు, చెత్తతో నిండిపోయిన ఇల్లు, ఒక భయంకరమైన కంపు కొడుతున్న ఇల్లుని ఎలా అయితే క్లీన్ చేసేసిందో అదే రీతిగా యేసయ్య రక్తము కూడా ఈ యొక్క మన హృదయం అంతా కూడా ఎలా ఉంది అంటే మనం పుట్టినప్పుడు స్వార్థం లేదు, మనలో చెత్త లేదు, మనం ఎంత మాత్రమో చెడుగా లేము. కానీ మన హృదయం అంతా కూడా ఎలా అయిపోయిందంటే మన హృదయం తెల్ల కాగితం, వైట్ పేపర్ తీసుకోండి, ఆ వైట్ పేపర్లో పెట్టాడు దేవుడు మన హృదయాన్ని, తెల్లగా పెట్టాడు. కానీ ఉండగా ఎదుగుతూ ఉన్న కొద్దీ ఈ వయసుకు వచ్చేసరికి మీ వయసులో కానీ మన అందరి వయసులో కూడా చేస్తూ ఉన్నాం ఒక్కొక్క పాపం, ఒక్కొక్క రోజు చేస్తూ ఉన్న పాపమును బట్టి ఇప్పుడు నేను దొంగతనం చేశానంటే ఆ మచ్చ ఎక్కడ అంటుకుంటుంది, నా హృదయం అని తెల్ల కాగితం మీద అంటుకుంటుంది. నేను అబద్ధం ఆడే నా మచ్చ ఎక్కడ అంటుకుంటుంది, నా హృదయం అనే తెల్ల కాగితం మీద. నేనేదో దేవుడికి ఇష్టం లేని పని చేస్తాను, ఆ పాపము ఎక్కడ అంటుకుంటుంది, నా హృదయం అనే తెల్ల కాగితం మీద. నేను దేవుడిని దూషించాను, ఆ పాపము ఎక్కడ అంటుకుంటుంది, నా హృదయం అనే తెల్ల కాగితం మీద. నేను దేవుడికి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేదు, ఆ పాపం వచ్చి నా హృదయం మీద. నేను దేవుడికి చేయాల్సిన రీతిగా దేవుడికి చేయలేదు, దేవుడికి కృతజ్ఞతగా లేను, దేవుడిని ఆరాధించలేదు, ఆ ప్రతి ఆదివారం సరి అయిన రీతిగా నేను పాలు పంపులు పొందుకోవట్లేదు, దేవుడిని దూషిస్తున్నాను, అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాను, అనేకమైన రీతిగా చెడు నడతలో నడుస్తూ ఉన్నాను. ప్రతి పాపము కూడా మీరు
చేస్తున్న ప్రతి పాపము కూడా ఏమైపోతుంది? మీ హృదయంలో ఆలోచించే ఆలోచనలు, మీరు చూస్తున్న చెడు, మీరు చేస్తున్న చెడు పనులు, మీరు మాట్లాడుతున్న చెడు మాటలు, వింటున్న చెడు మాటలు, ప్రతి ఒక్క పాపము కూడా మీ హృదయం అనే తెల్ల కాగితం మీద ఒక్కొక్క మచ్చ కింద పడిపోవడం స్టార్ట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక తెల్ల కాగితం తీసుకోండి, ఒక 10 కలర్ పెన్స్ తీసుకుని అక్కడక్కడ మచ్చలు పెట్టండి. అందమైన పేపర్ ఎలా అయిపోతుంది? ఇప్పుడు చూడ్డానికి గత్తరగా అనిపిస్తుంది, ఎందుకంటే ఏదో ఒక ఆర్ట్ వేసిందికి వేరు, కానీ మనము అక్కడక్కడ మచ్చలు పెట్టడం వల్ల దాని అందం పోతుంది. అదే రీతిగా ఈ తెల్లని హృదయం మీద మనం చేస్తున్న ప్రతి పాపము కూడా ఏమైపోవడం స్టార్ట్ చేస్తుంది అంటే మచ్చలు పడిపోవడం వల్ల చెడు వచ్చేస్తుంది. ఆ మచ్చ పడిపోవడం వల్ల, ఆ పాపపుతో నిండిపోవడం వల్ల ఏమైపోతుంది అంటే యేసు ప్రభువారు మన హృదయంలోనికి రావడానికి ఇబ్బంది అయిపోతుంది. కొంపు కొడుతున్న చోట ఎవ్వరం కూడా ఉండం. ఇప్పుడు నేను మీ ఇంట్లోకి వచ్చి రావాలి, 2 నిమిషాలు కూర్చోవాలంటే ఇల్లు నాకు ఎలా ఉండాలి? చాలా శుభ్రంగా ఉండాలి, మంచి సువాసన రావాలి. అంతేకాని అలా చెత్త స్మెల్ వచ్చిందనుకోండి, నేను ఎంత మాత్రము కూడా మీ ఇంట్లోకి ఉండలేను. ఎవరమైనా సరే, మీరు మా ఇంటికి వచ్చినా సరే ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి అంటే మనకి చాలా కంఫర్ట్గా ఉండాలి, చాలా శుభ్రంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలము? చక్కగా ఉండగలం. మరి యేసు ప్రభువారు కూడా స్టిల్ ఇప్పుడు కూడా నీ హృదయం అనే తలుపుని కొడుతున్నారు. మే ఐ కమిన్ అని అడుగుతున్నారు. మీరు ఏం చెప్పాలి? యేసయ్యా కమిన్ అని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య వస్తారు, 2 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతే కాదు, కానీ యేసయ్యని ఆహ్వానించిన తర్వాత యేసయ్యకి ఏం చేయాలి? మనము ఎల్లప్పుడూ లోబడి ఉండి యేసయ్య ఇంకొద్దిసేపు మన హృదయంలో ఉండే రీతిగా మనం చేయాలి. అలా చేయాలి అంటే ముందుగా మన హృదయాన్ని మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని మనం పవిత్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడము, మన హృదయాన్ని పవిత్రపరచుకోవడము, మనల్ని ప్యూర్ సోల్గా చేసుకోవాలి అంటే అది మనుషుల వల్ల సాధ్యము కాదు, మనల్ని కన్న తల్లిదండ్రుల వల్ల సాధ్యం కాదు, లేదంటే పెద్దల వల్ల, అధికారుల వల్ల సాధ్యం కాదు, కాస్ట్లీ సోప్స్ షాంపూస్ వల్ల సాధ్యం కాదు. దేని వల్ల సాధ్యము అంటే కేవలం యేసయ్య రక్తము వలన మాత్రమే. మన హృదయంలో ఉన్న ప్రతి పాపము, చెడు కూడా యేసు రక్తము మాత్రమే కడగగలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక యేసు రక్తము 4వదిగా ఏం చేస్తుందంటే సమాధానమును అనుగ్రహిస్తుంది. ఏం చేస్తుంది? సమాధానమును అనుగ్రహిస్తుంది. యేసయ్య రక్తము సమాధానపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానపరచబడాలి. చూడండి, దేవుని యొక్క వాక్యం ఉంటుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి సమాధానపరిచేది ఏంటి అంటే యేసయ్య రక్తము. యేసయ్య రక్తంలో సమాధానం ఉంది. అందుకే చెప్తా ఉంటారు మనకి, ప్రభువల్ల అయిన తర్వాత సమాధాన పడండి అని. అంటే ప్రతి ఒక్కరికి గొడవలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో నిందలు వస్తూ ఉంటాయి, కానీ సమాధాన పడాలి. యేసయ్య ఆ రక్తము మనల్ని ఏం చేస్తుందంట? సమాధానపరుస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. 5వదిగా యేసయ్య రక్తము జయమునిస్తుంది. ఏమిస్తుందండి? జయము. యేసయ్య రక్తంలో జయం ఉంది. ఈరోజు జయం లేదు అన్న వాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగం రాక జయం లేదు, వివాహం అవ్వక జయం లేదు, సంతానం లేక జయం లేదు, అనేకమైన విషయాలు, కుటుంబ మనశ్శాంతి లేదు, కుటుంబంలో మాకు జయము లేదు, మేము ఏ పని చేస్తున్నా అది అపజయమే వస్తుంది, మేము ఏది ముట్టుకుంటున్నా మాకు చూడండి బంగారం ముట్టుకుంటున్నా మట్టి అయిపోతుంది అంటారు కొంతమంది. అంటే ఏది చేస్తామనుకున్నా, ఏ ఆలోచన వస్తున్నా వాటిలో జయం ఉండట్లేదు, అపజయమే వెంటాడుతుంది. మా చుట్టూ కూడా అపజయమే ఉంటుందండి, జయం లేదు అని చాలా మంది అంటారు. దేవదాసయ్య గారు ఒక చక్కని పాట రాశారు, జయము కీర్తనలు జయ శబ్దంలో, జయము రాక పూర్వంబే జయము 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 అని కలవరించాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది? జయము మన దగ్గరకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జయము లేదు ఇప్పటిదాకా మీ జీవితంలో, జయం లేదు, అపజయంగానే ఉంది. ఇప్పటిదాకా మీ లైఫ్లో మీరు ఒక ఫెయిల్యూర్గానే ఉన్నారు, సక్సెస్ అనేది మీ లైఫ్లో లేకపోవచ్చు. కానీ ఇప్పుడు మీకు చెప్తున్న మాట ఏంటంటే సక్సెస్ ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపజయం అనేది అసలు ఆలోచించొద్దు. మీ మనసులో ఒకటే ఆలోచన, మనం కష్టపడాలి, దేవుడు మనకి జయమును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జయము రాకపూర్వంబే, ఇంకా జయం రాలేదు, ఇంకా సక్సెస్ రాలేదు, ఇంకా రిజల్ట్ రాలేదు, ఇంకా మీరు చేస్తున్న పనికి అవుట్కమ్ ఇంకా రాలేదు, అవుట్పుట్ రాలేదు, అయినా సరే రాకముందే
ఇప్పుడే దేవుని యందు విశ్వాసం కలిగి చెప్పండి, జయము కలిగిస్తాడు, నా దేవుడు నాకు జయమును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చెప్పుకోవచ్చు, నా చిన్నప్పటి నుంచి నేను ఏ పని చేస్తున్నా అపజయమేనండి, ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను ఫెయిల్యూర్ ఎదురొచ్చేస్తుంది, నేను ఏదో సాధించేద్దాం అనుకుంటున్నాను ఏది చేయలేను, ఎక్కడ స్టార్ట్ అయ్యానో మళ్ళీ అక్కడికే వచ్చేస్తాను, ఏది నా జీవితంలో అవ్వదు, వ్యాపారం పెడతానా ఫెయిల్డ్ అయిపోతాను, ఉద్యోగానికి వెళ్తానా రిజెక్ట్ అయిపోతాను. ఇలాగా ప్రతి విషయంలో కూడా ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్. మీ జీవితంలో జయం అనే పదమే లేదేమో, కానీ ఈరోజు దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో జయమును అనుగ్రహించడం కూడా ఆయనకి సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సంతానం ఇంతలా అభివృద్ధి చేస్తానని చెప్పాడు. ఎంతలా అభివృద్ధి చేస్తాడు, ఎప్పుడు జయమును ఇచ్చాడంటే అబ్రహాము గారికి 100 సంవత్సరాలు మంచి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కుమారుణ్ణిచ్చి, వాగ్దాన పుత్రుణ్ణిచ్చి దేవుడు అతనికి జయమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే గారు ఎన్ని నిందలు ఆయన మీద పడ్డాయి. ఒక నాయకుడిగా నిలబడిన సమయంలో ఈ మోషే గారు ఎన్నో నిందలు అనుభవించారు. కానీ అయినప్పటికీ కూడా ఆ మోషే గారు ఇలా ప్రార్థన చేస్తే అలా దేవుడు అది అనుగ్రహించి వారికి జయమును అనుగ్రహించాడు. మోషే గారు ప్రార్థన చేస్తే ఇజ్రాయేలీలకు జయమును దేవుడు ప్రతి క్షణమును అనుగ్రహించాడు. ఆ యొక్క మారాణిని దేవుడు మధురంగా మార్చేశాడు. బండ నుంచి నీళ్ళు ఇచ్చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసేసాడు. 1 కాదు 2 కాదు, ప్రతి క్షణము వారి జీవితంలో అద్భుతాలు చేయడానికి కారణం ఏంటంటే మోషే ప్రార్థనను బట్టి దేవుడు వారికి జయమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థించు చాలు, నువ్వు ప్రార్థిస్తే జయము నీ జీవితంలో శీఘ్రముగా అనుగ్రహించబడుతుంది. ఆమేన్. కాబట్టి ఇప్పటిదాకా అనుకుంటున్నారేమో ఫెయిల్యూరే, నా లైఫే ఫెయిల్యూర్ అని అనుకుంటున్నారేమో. చాలా చోట్ల మేము విన్నాము, ఫెయిల్యూర్ వల్ల ఇంకా సక్సెస్ అవ్వలేక, ఇంకా ఓపిక లేక ఏం చేస్తున్నారు, చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు భారం కాలేక, లేకపోతే ఇంకా డబ్బు ఇన్వెస్ట్ చేయలేక చాలామంది ఏం చేస్తున్నారంటే సూసైడ్ ఒక్కటే మార్గం అనుకుంటున్నారు. ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే అస్సలు సూసైడ్ చేసుకోవద్దు. అసలు మన ఆత్మని మనం చంపుకునే అధికారం మన ఎవ్వరికీ కూడా లేదు. ఎందుకంటే జీవం ఆయనది, ఆయన మాత్రమే దీన్ని తీసుకోగలడు. సక్సెస్ లేదు అని ఫీల్ అవ్వద్దు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నీ జీవితము అనేక మందికి మార్గంగా దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు వెలుగునిచ్చేవాడిగా ఒక జ్యోతి వలె దేవుడు నిన్ను నుంచోపెడతాడు. అంటే అందరికంటే పై స్థానంలో, ఉన్నతమైన స్థానంలో డెఫినెట్గా ఉండాలి అంటే ఓపిక ఉండాలి. తగ్గిన సమయం వచ్చేంత వరకు కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూడండి చాలు. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో తన కార్యమును చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపజయము రాదు. చూడండి, జయము రాకపూర్వము జయమని కలవరించండి చాలు. దేవుడు నాకు సక్సెస్ ఇచ్చేస్తాడు, దేవుడు ఈసారి నన్ను దీవేస్తాడు, దేవుడు ఈసారి నా జీవితంలో ఇది చేస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు. నమ్మండి చాలు. మీరు విశ్వాసం ఉంచితే దేవుడు అద్భుతాన్ని చేయడానికైనా సామర్థ్యము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. నమ్మండి అంతే, యేసయ్య చేస్తాడు. ఈసారి నేను చేస్తున్న పనిలో, నేను చేస్తున్న వ్యాపారంలో, నేను చేస్తున్న ఉద్యోగంలో, లేదంటే నేను మొదలు పెట్టాలనుకుంటున్న ఈ పనిలో, నేను రాయబోయే ఎగ్జామ్లో, ప్రతి విషయంలో కూడా మీరు గట్టిగా ఫిక్స్ అయిపోండి, దేవుడు నాకు జయమునిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, జయమునిచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. అస్సలు ఫీల్ అవ్వద్దు. ఇకపై నుంచి నెగిటివ్ థాట్ రాకూడదు మన ఎవరికి. జయం వస్తుందా రాదా, మేబీ అపజయమే వచ్చేస్తుందేమో, ఈ ఫీలింగ్స్ ఏమీ రాకూడదు. కానీ దేవుడు చెప్తాడు మనందరికీ కూడా ఏమొచ్చేస్తుందంట, జయము ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే జయమునిచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కీడు వచ్చిందంటే దాని వెనక ఖచ్చితంగా మేలుంది. గుర్తుపెట్టుకోండి. ఇది ఏదైనా ఇప్పుడు శోధనలో ఉన్నారు, ఏదో ఇబ్బందిలో ఉన్నారంటే బాధపడిపోతూ కూర్చోకండి. కానీ ఈ శోధన, ఈ ఇబ్బంది వెనక దేవుడు ఒక మేలు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దానికోసం ఏం చేద్దాము, వేచి ఉందాము. తప్పనిసరిగా తన కార్యము దేవుడు మనందరి జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 6వదిగా మనం చూస్తే దేవుని యొద్దకు చేరుస్తుంది.
ఎక్కడికి చేరుస్తుందండి? దేవుని యొద్దకు చేరుస్తుంది. ఏంటి అంటే యేసయ్య రక్తము మనల్ని దేవుని యొద్దకు చేరుస్తుంది. ఎలా చేరుస్తుంది అంటే యేసయ్య రక్తం తీసుకుంటున్న మనము, యేసయ్య రక్తము మనలో పనిచేస్తున్నప్పటి నుంచి మనలో చెడు ఆలోచనలు రావు. మనము ఏదో లోక సంబంధమైన రీతిగా ఉండాలి అన్న ఒక ఆశ రాదు. కానీ మనమందరము కూడా దేవుని యొద్దకు, దేవుని దగ్గరకు చేరే ఒక గొప్ప అనుభవం ఏంటంటే యేసయ్య రక్తం మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రిలేషన్ పెడుతుంది యేసయ్యకి మనకి కూడా. ఒక గుడ్ రిలేషన్ ఏది పెడుతుందంటే యేసయ్య రక్తం పెడుతుంది. కాబట్టి యేసయ్య రక్తము చూడండి, ఇప్పుడు యేసయ్యకి మనం దగ్గర అవ్వాలి అంటే ముందు మనలో ఉన్న పాపం పోవాలి. యేసయ్య మనతో మాట్లాడాలి అంటే మనం ఫస్ట్ యేసయ్యతో మాట్లాడగలగాలి. యేసయ్య మనకి దగ్గర అవ్వాలి అంటే యేసయ్యకి ముందర మనం దగ్గర అవ్వాలి. యేసయ్య మనలోకి రావాలంటే యేసయ్యని మనం ఆహ్వానించాలి. ఇవన్నీ జరగాలి అంటే ఒకటే చెయ్యాలి, నడినెత్తి మొదలుకు నరి కళ్ళ వరకు పాపం అనేది ఉండకూడదు. ఒకవేళ పాపం పొరపాటున ఉన్నా ఏం చేయాలి? దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేయాలి. ఇవన్నీ జరగాలి అంటే యేసయ్య రక్తం పనిచేయాలి. ఖచ్చితంగా యేసయ్య రక్తం పనిచేయడం స్టార్ట్ చేస్తే తప్పనిసరిగా మన జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగి మనము యేసయ్య దగ్గరవే అనుభవంలోకి వచ్చేస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆఖరిగా యేసయ్య రక్తము స్వస్థపరుస్తుంది. ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. గాడ్ బ్లడ్ హీల్స్ ఎవ్రీవన్. ఆమేన్. మనందరినీ కూడా స్వస్థపరుస్తుంది. దేవుడు చక్కని వాగ్దానం. ఎప్పుడు బలహీనత ఉన్నా, ఇదే రోజు బలహీనత ఉన్నా లేకపోయినా ఏదో ఒక పెయిన్ వస్తూ ఉంటుంది అందరికీ, నాకు మీ అందరికీ కూడా ఏదో ఒక పెయిన్. ఒకరోజు కాలు నొప్పి అంటాం, ఇంకో రోజు నడుము నొప్పి అంటాం, ఇంకో రోజు కడుపులో నొప్పి అంటాం, చేయి నొప్పి, మెల్ల నొప్పి, తలనొప్పి, బోల్డ్ నొప్పులు మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉంటుంది. కానీ ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోండి, యేసయ్యా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదా, హీల్ మీ, నన్ను స్వస్థపరచు ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? తప్పనిసరిగా మనల్ని స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసయ్య రక్తము మనల్ని స్వస్థపరిచేది. కాబట్టి మనమున్న బలహీనతలను బట్టి, బంధకాలని బట్టి, ఎటువంటి దాన్ని బట్టి అయినా సరే మనం బాగా గుర్తుపెట్టుకుందాము, యేసయ్య రక్తము మాత్రమే మనల్ని స్వస్థపరచగలిగిన సామర్థ్యము కలిగింది. కాబట్టి ఈరోజు ఈ వర్తమానంలో మనం తెలుసుకున్నాము యేసయ్య రక్తంలో ఉన్న లక్షణాలు. అది విమోచిస్తుందని, మనల్ని నిర్దోషులుగా చేస్తుందని, పవిత్రముగా పరిశుద్ధులుగా మనల్ని ఉంచుతుందని, మనల్ని సమాధానపరుస్తుందని, మనకు జయమునిస్తుందని, మనల్ని దేవుని దగ్గరకు చేస్తుందని, అదే రీతిగా యేసయ్య రక్తము మనల్ని స్వస్థపరుస్తుందని 7 విషయాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి యేసయ్య రక్తం తీసుకుంటున్న మనము, యేసయ్య రక్తంలో ఉన్న విలువను తెలుసుకుంటున్న మనము, ఆ రక్తం మనలో పనిచేసే రీతిగా బలంగా ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క శరీర రక్తాలు తీసుకుందాము. తప్పనిసరిగా దేవుడు ఆ శరీర రక్తాలు మనలో పనిచేయడం స్టార్ట్ చేస్తే గొప్ప అద్భుతాలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఈ మాటలు విన్న మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఉన్నాము, ఆయన రక్తము మనలో పనిచేసే రీతిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. విన్న వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. శరణతుడా, మోహనతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. గడత కాలమంతా కాచి కాపాడి అయితే నీ రోజు ప్రభా చక్కని వర్తమానము సిలువ రక్తంలో, యేసయ్య రక్తంలో ఉన్న లక్షణాలు, విలువ గురించి ఈరోజు మేము ధ్యానం చేసుకోవడానికి మీరు కృప చూపించారు. నీకు వందనములు ప్రభా. నీ బిడ్డలైన వారందరితో మీరు మాట్లాడండి అయ్యా. అతని ప్రతి ఒక్కరికి కూడా తనైనా వినగల చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని మీరు ఇచ్చారని మేము నమ్ముతున్నాం. అయితే నీ రక్తంలో ఉన్న విలువ మేము తెలుసుకున్నాం. కాబట్టి ఈ లక్షణాలని బట్టి అయ్యా తనైనా ఇంకొతని మా జీవితాన్ని మరింత ప్రార్థన పూర్వకంగా ప్రభా, అయ్యా తని శరీర రక్తాలు తీసుకుంటూ ప్రభా మరింత యోగ్యత కలిగి ప్రభా మీ అందు భయభక్తులు కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయండి. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డతోని మీరు మాట్లాడారని మేము నమ్ముతున్నాం. అయ్యా తనైనా ఎవరికి కావాల్సిన రీతిగా వారిని బలపరిచి ప్రతి ఒక్కరికి మీ సహాయమును, సహకారమును అందించి ప్రతి ఒక్కరిని సాక్షులుగా మీరు నిలబెట్టమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరణాత అండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు.
ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.